హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ టాపిక్లో ఉన్నాం. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ అనేది లాగ్ లోపల ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ప్రాబ్లం. ఇక్కడ లాగ్ ఆఫ్ ఐ అన్నారు. అంటే ఇక్కడ ఐ అనేది నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబర్. సో ఆప్షన్స్ ఏమన్నారు? లాగ్ π/2 లాగ్ ఐ, లాగ్ π/2 ప్లస్ ఐ π/2, లాగ్ π/2 మైనస్ ఐ π/2. ఓకే, మామూలుగా కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ డినోట్ చేస్తాం కదా. ఎట్లా రాసుకోవచ్చు? జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి, వేర్ దాన్ని పోలార్ ఫామ్లో రాసుకోవాలంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా అని రాసుకుంటాం. అండ్ ఈ పవర్ ఐ టీటా అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, వేర్ ఆర్ ఈక్వల్స్ టు √a² ప్లస్ b² కదా. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అనేది ఎట్లా ఉంది? ఐ ఒకటే ఉంది కదా. అంటే ఐ అంటే ఏంది? జెడ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఐ అని రాసుకోవచ్చా? అది కాక దాన్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఆర్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుంటాం. అండ్ ఎప్పుడైతే టీటా అనేది π/2 అవుతుందో అప్పుడు మనకి ఐ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఉంది కదా. ఆర్ ప్లస్లో 1, టీటా ప్లస్లో π/2 పెట్టుకుంటే మనకు ఓవరాల్ దీని వాల్యూ అనేది ఐ అవుతుంది దీని మాదిరి. సో దాన్ని అదే విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా అంటే ఆర్ వాల్యూ 1, ఈ పవర్ ఐ ఇంటూ టీటా వాల్యూ π/2, ఆ విధంగా అనమాట. సో జెడ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఐ మనకి వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చిండేది. సో దాన్ని ఈ పవర్ ఐ π/2గా మనం రాసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ప్లేస్లో ఈ పవర్ ఐ π/2 పెట్టుకుంటే లాగ్ ఈ π/2 అని వస్తుంది. సో మనకి లాగరిథం రూల్స్ ప్రకారం లాగ్ ఆఫ్ ఈ పవర్ ఏ అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఈ అని రాసుకుంటాం. సో ఇక్కడ లాగ్ ఆఫ్ ఐ π/2 లాగ్ ఈ బేస్ ఈ. సో దీని వాల్యూ 1 అయిపోతుంది, లాగ్ ఐ π/2. నెక్స్ట్ ఇక్కడ లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో ఉంది. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అనే ఫామ్లో రాసుకుంటాం. సేమ్ ఇక్కడ అంతే, మళ్ళీ ఐ వచ్చింది కదా, ఐని ఈ పవర్ ఐ π/2గా రాసుకుంటాం. మరి ఐ π/2 అనేది పవర్లో ఉంది కాబట్టి ముందరికి వస్తే ఐ π/2 లాగ్ ఈ అవుతుంది ప్లస్ లాగ్ π/2. అండ్ అగైన్ లాగ్ π/2 ఇది ప్లస్ ఐ π/2. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. దేర్ఫోర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.